అయ్య బాబోయ్! ఇదేం సందడిరా అయ్యా! న్యూ ఇయర్ పార్టీ అంటే ఇలా ఉండాలిరా. సందడి సరే కానీ, ఫస్ట్ పార్టీ ఎక్కడో చెప్పండ్రా? పులుసెక్కడ? బిర్యానీ ఎక్కడ చెప్పండి? డైట్‌లు, ఫిట్‌నెస్‌లు ఇవన్నీ చెప్పి నాకు పార్టీ మూడ్ పాడు చేయకండి. కరెక్ట్ అన్నా. పార్టీ అంటే స్టైల్ ఉండాలి. స్టైల్ ఉంటే లైట్స్, మ్యూజిక్ మధ్యలో మనం ఉండాలి. బానే ఉంది కానీ, మీరు పార్టీలో నైట్ ఔట్ అయిపోయారనుకో, మార్నింగ్ మీ లెగ్స్ ఔట్ అయిపోతాయి ప్రాక్టీస్‌లో. చూసుకోండి మరి. చూసార్రా పార్టీలో కూడా ప్రాక్టీస్ కోసం మాట్లాడుతున్నాడు. ఆ డెడికేషన్ దండంరా అయ్యా. దండం ఎందుకు కానీ, మ్యాచ్‌లో మీరు కామ్‌గా ఉండండి. అదే చాలు. ఆ కామ్‌నెస్ ఓకే కానీ, స్టమక్ కామ్ అవ్వాలంటే మనకు కొంచెం బిర్యానీ పడాలి. ముందు ఆ బిర్యానీ ఉందా లేదా చెప్పండ్రా అయ్యా! ఇదంతా సరే అన్నా. ఈ న్యూ ఇయర్ కి మీకు ఏమైనా రెజల్యూషన్స్ ఉన్నాయా? అరే నేనైతే ఈసారి ఎంపైర్లతో గట్టిగా మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యాను రా బాబు. అబ్బచ్చా! అది మ్యాచ్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఓవర్‌లోనే అయిపోద్దిలే. రెసల్యూషన్ అయినట్టే. రెజల్యూషన్ బ్రేక్ అవ్వకూడదంటే సింపుల్ రా. సైలెంట్ గా నాలా ఉంటే సరిపోతుంది. అది మన వల్ల కాదులే అన్న. కష్టం అది. అన్న ఫ్యాన్స్ గోల్ చూసారు కదా. ఈసారి కూడా కప్ మనదే అంటున్నారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ కోసం మాకు చెప్పకండి. మేము రిటైర్ అయ్యి ప్రసాదంగా రెస్ట్ తీసుకుంటున్నాము. అయినా మ్యాచ్ గెలిస్తే దేవుళ్ళు అంటారు, ఓడిపోతే ట్రోల్స్ చేస్తారు. సో చూసుకోండి మీరే. అది ఫ్యాన్స్ ప్రేమరా. సో మనం అవన్నీ పట్టించుకోకూడదు. చిల్లుగా మ్యాచ్ ఆడుకుని వచ్చాడు. ఈ పార్టీలో కూడా క్రికెట్ డిస్కషన్ ఏంట్రా అయ్యా? అది తప్పదమ్మా, క్రికెటర్సం కదా, ఎక్కడున్నా క్రికెట్ కోసమే మాట్లాడతాం. కరెక్టే అన్న. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలి. కప్పు వరకు ఆలోచిస్తున్నారు కానీ ముందు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే కప్పులు అలానే మనం గెలుస్తాం. మనకి కప్పు రావాలి, ఫ్యాన్స్ హ్యాపీ అవ్వాలి, నైట్ కి మనం మరి బిర్యానీ వేసి ఫుల్ గా హ్యాపీ అవ్వాలి. స్టైల్ ఉండాలి, స్మైల్ ఉండాలి. నైట్ కి సెలబ్రేషన్స్ మాత్రం పక్కాగా ఉండాలి. గేమ్ కోసం పక్కన పెట్టేసి నైట్ కి సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయండి. లెట్స్ బిగిన్ ద పార్టీ గైస్. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.